హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రౌండ్గా బేక్ చేసుకున్న కేక్ని బటర్ఫ్లై కేక్గా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తానండి. పేస్ట్రీ కేక్స్కి షుగర్ వాటర్ అయితే వేసుకోవాలండి. దానికోసం ఒక కప్పు వాటర్ అయితే తీసుకుంటున్నాను. 6-7 స్పూన్ల దాకా షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. త్వరగా కరిగిపోతుందని పౌడర్ అయితే కలుపుకుంటున్నాను. షుగర్ తీసుకుంటే కనుక స్టవ్ మీద పెట్టుకుని కరిగిన వెంటనే దించేసుకుని చల్లారి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లో బాగా పంచదార కరిగిపోవాలి. నేనైతే 1 kg పేస్ట్రీ కేక్ అయితే కొలతలు అయితే చెప్తున్నాను. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇదైతే ట్రోపోలిట్ కంపెనీ తీసుకున్నానండి. కేజీ కేక్కి 2 కప్పులు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకోవాలండి. ఈ విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో డీప్లో అయితే స్టోర్ చేసుకుంటామండి. కేక్ చేసే ముందు బయట అయితే పెట్టుకోండి. కూలింగ్ తగ్గకూడదు, కానీ కొంచెం లిక్విడ్ ఫామ్లో అయితే ఉండాలి. నాకైతే ఇంకా కొంచెం గట్టిగానే ఉంది, ఇంకొంచెం లిక్విడ్ ఫామ్లో అయితే రావాలి. అలాగా 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. మిగిలిన దాన్ని మళ్ళీ డీప్లోనే స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ షుగర్ అయితే వేసే ఉంటుందండి. మనం ఎక్స్ట్రా ఏం ఎసెన్స్ కానీ షుగర్ కానీ ఏం వేయనవసరం లేదు. ఇక్కడ మనకి విస్కర్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఇది బాగా విస్క్ చేసుకుంటేనే అవుతుంది, మిక్సీలో అయితే అవ్వదు. విస్కర్కి ఇలా నెంబర్స్ అయితే ఉంటాయండి. మనం స్టార్టింగ్లోనే 5 నెంబర్కి వెళ్ళిపోకుండా 1 నిమిషం 1లో 1 నిమిషం 2లో అలా ఒక్కొక్క నిమిషానికి పెంచుకుంటూ నెంబర్ని వెళ్ళాలి. అప్పుడు మనకి క్రీమ్ అనేది కరెక్ట్గా విప్ అవుతుందండి. ఫస్ట్ అయితే 1లో పెట్టుకున్నాను. మనకి పైకి చెందకుండా కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకోండి. 1లో పెట్టుకుని 1 మినిట్ అయిన తర్వాత 2 నెంబర్లో అయితే పెట్టుకున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో 1, 2, 3, 4, 5 ఒక్కొక్క నిమిషం పెంచుకుంటూ వెళ్ళాలి. 5 మినిట్స్కి అయితే ఈ విప్పింగ్ క్రీమ్ అయిపోతుందండి. 5 మినిట్స్ కంటే ఇంకా ఎక్కువ పడిందంటే ఇంకా 10 మినిట్స్ అలా అయింది అనుకోండి, ఇంకా అది విప్ అవ్వదు. 5 to 6 మినిట్స్లో అయితే అయిపోవాలి. 3 మినిట్స్కి ఇలా అయితే వచ్చిందండి. దీన్ని సాఫ్ట్ పీక్స్ అంటారు. మనం ఇలా తీసినప్పుడు అది కింద పడుతుంది అనమాట. ఒక స్పాచులా తీసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. పక్కన ఏమైనా క్రీమ్ ఉండిపోతే నీట్గా అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి. 5 నెంబర్ వరకు వెళ్ళేసరికి ఇలా గట్టిగా విప్ అవుతుంది. ఇది విప్ అయిందని తెలియటం కోసం బౌల్ని తిప్పి ఊపినా సరే కింద పడకూడదు. అది కరెక్ట్గా విప్ అయినట్టు. అలానే స్పాచులతో తీసినా కూడా ఇలా కింద పడకూడదు. ఇలా చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని మీకు ఇంకా కేక్ చేయడానికి టైం పడుతుంది అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బయట ఉంటే మాత్రం కరిగిపోతుంది, అసలే సమ్మర్. ఇదైతే స్పాంజ్ కేక్ అండి. మన ఛానల్లో ఆల్రెడీ స్పాంజ్ కేక్ వీడియో ఉంది. అలానే వెనిలా పేస్ట్రీ కేక్లో కూడా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి. ఇది ఎగ్తో చేసింది. ఇది కూడా చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుందండి. నేను ఓవెన్లో కాకుండా స్టవ్ మీదే చేశాను దీన్ని. ఇప్పుడు దీనిపైన ఉన్న హార్డ్ లేయర్ అంతా తీసేసుకోవాలి. మనకి ఇది కొంచెం హార్డ్గా ఉన్న పేస్ట్రీ కేక్స్కి హార్డ్గా ఉంటే బాగుండదు. అందుకని ఈ హార్డ్గా ఉన్న లేయర్స్ అయితే లైట్గా తీసేసుకోండి, ఎక్కువ లోపల కట్ చేయకుండా. అలానే కింద పైన పక్కన అన్ని వైపులా తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం డవ్ షేప్లో వచ్చింది కదా, దాన్ని అయితే తీసేసుకుంటున్నానండి. నార్మల్గా మనం రౌండ్ కేక్సే చేసుకున్నప్పుడు ఇది ఉంచేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ బటర్ఫ్లై కేక్ చేసుకుంటున్నాను కదా, కొంచెం ఈవెన్గా ఉంటే బాగుంటుందని అది తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన కేక్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మన చేయి సపోర్ట్ చేసుకుంటూ చేయి పైన పెట్టుకుంటూ మనం ఈ కేక్ని అయితే కట్ చేసుకోవాలి. ఒక లేయర్ కట్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే 2వ లేయర్ కూడా కట్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా కట్ అవుతుందో. ఇప్పుడు నేనైతే ఇంట్లోనే చేసుకుంటున్నాను కాబట్టి ప్లేట్లోనే చేసేసుకుంటున్నాను. ప్లేట్ పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే రాసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కేక్ చేసేటప్పుడు జరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈవెన్గా వచ్చిన వైపు కింద పెట్టుకుని అన్ఈవెన్గా వచ్చింది పై వైపు పెట్టేసుకోండి కేక్ని. మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ వాటర్ని, దాన్ని అయితే కేక్ మొత్తం తడిసేలాగా వేసుకోవాలి. మనకి స్పాంజ్ మొత్తం వాటర్తో తడవాలండి, అలా వేసుకోవాలి. చుట్టూ వేసుకోండి. ఇప్పుడు దానిపైన మనం చేసుకున్నాం కదా విప్పింగ్ క్రీము, దాన్ని అయితే పెట్టుకుని ఒక లేయర్ లాగా అయితే ఫామ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ప్యాలెట్ నైఫ్ ఉంది కాబట్టి దాంతో చేసుకుంటున్నాను, లేదంటే మీరు స్టీల్ స్కేల్ కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మొత్తం ఈవెన్గా ఒక లేయర్ వచ్చేలాగా వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా క్రీమ్ కావాలంటే వేసుకోండి. 1 kgకి 2 cups విప్ చేసుకున్నాం కాబట్టి మనకి డిజైన్ కూడా వేసుకునే అంత ఎక్కువ వస్తుంది. ఇలా అంతా ఈవెన్గా చేసుకున్న తర్వాత దానిపైన మరొక లేయర్ని అయితే పెట్టుకుంటున్నానండి. సేమ్ దీనికి కూడా షుగర్ వాటర్ని అయితే వేసుకుని స్పాంజ్ మొత్తం తడిసేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ ఎక్కువైతే కారిపోతాయి, తక్కువ అయితే డ్రైగా అయిపోతుందండి. కొంచెం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. దానిపైన విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకుని మళ్ళీ ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోండి. మనం ఏదైనా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కనుక ఆ ఫ్రూట్స్ క్రష్లు ఉంటాయి కదా, అంటే పైనాపిల్ క్రష్ కానీ స్ట్రాబెర్రీ క్రష్ కానీ అలాంటివి ఏమైనా కావాలంటే మనం ఈ వైట్ విప్పింగ్ క్రీమ్ పైన ఆ క్రష్ అయితే వేసుకోవాలండి. నేనైతే ప్లెయిన్ వెనిలా కేక్ అయితే రెడీ చేసుకుంటున్నాను.
ఇప్పుడు దానిపైన మరొక లేయర్ అయితే పెట్టుకోండి. దానిపైన కూడా షుగర్ వాటర్ వేసుకోండి. మనం కేక్ లేయర్స్ కట్ చేసినప్పుడు మధ్యలో పాట్ అయితే బాగా వస్తుందండి. దాన్ని అయితే ఇలా పైన పెట్టుకుంటే మన కేక్ చేసినప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. డోమ్ షేప్ లో వచ్చినా లేకపోతే సరిగ్గా కట్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయి కదా, అవి వాటిని కింద గానీ మధ్యలో గానీ పెట్టేసుకోండి. ఇప్పుడైతే పైన కూడా విప్పింగ్ క్రీమ్ రాసుకుని పక్కన కూడా విప్పింగ్ క్రీమ్ పెట్టి రాసుకోండి. దీన్ని క్రమ్ కోట్ అంటాము. అంటే మనం ఎక్కువ రాసేసుకోని అవసరం లేదు, లైట్ గా రాసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ గా రాసుకున్న దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి 1 గంట సేపు. ఇలా చేస్తే ఏమవుతుందంటే షుగర్ వాటర్ అది వేసాం కదా, ఈ కేక్ కొంచెం బిగుసుకుని కేక్ అయితే స్టిఫ్ గా అవుతుంది. అలానే ఈ క్రీమ్ ను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. గంట తర్వాత కేక్ తీసి చూస్తే కరెక్ట్ గా సెట్ అయిందండి. ఇప్పుడు మనం బటర్ఫ్లైగా మార్చుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ గా మధ్యలోకి ఒక లైన్ అయితే గీసుకుని సగం వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కేక్ని రివర్స్ చేసుకోవాలి. అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్ చేసుకోండి. కట్ చేసిన భాగం చివరికైతే వెళ్ళిపోవాలి, చివరివైతే మధ్యలోకి రావాలి. అలా అయితే పెట్టుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అలానే జాగ్రత్తగా తీసి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి బటర్ఫ్లై షేప్ అయితే రెక్కలు వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా, ఈ రెండింటిని జాయింట్ చేసుకుని కింద కొంచెం తక్కువ వచ్చేలాగా పైన ఎక్కువ స్పేస్ వచ్చేలాగా చూసుకోవాలి. అలానే కింద మనకి 2 రెక్కలు అయితే కనిపిస్తాయి కదా, దానికోసం ఇలా మధ్యలో చిన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇటువైపు ఎలాగైతే కట్ చేసుకున్నామో సేమ్ అటువైపు కూడా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కింద వైపుకి కొంచెం ఉండేలాగా పై వైపుకి ఎక్కువ కేక్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా బటర్ఫ్లై షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా తీసుకుని ఒకసారి స్పాచులతో బాగా కలుపుకోండి. హార్డ్గా కాకుండా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు పక్కన కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటూ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్యాలెట్ నైఫ్తోనే ఈ విప్పింగ్ క్రీమ్ అయితే రాసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎక్కడైతే కట్ అయిందో ఆ కట్ అయిన ప్లేస్లో కరెక్ట్గా షేప్ వచ్చేలా అయితే చూసుకోవాలి. అప్పుడే మనకి బటర్ఫ్లై షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. మీకు వీడియోలో చూపించినంత ఫాస్ట్గా అయితే ఇది రాలేదు. నేను ½ an hour వరకు కష్టపడితేనే ఇది చుట్టూ నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చిందండి. అలానే నేనైతే షేపర్ తీసుకుని ఇలా షేప్ వచ్చేలాగా అయితే చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటివి ఏమి లేకపోతే కనుక క్రెడిట్ కార్డులు ఏమన్నా ఉంటాయి కదా, మనకు పనికిరాని క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డులు ఏమన్నా పాత ఉంటాయి కదా, అలాంటి కార్డ్స్తో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల కొంచెం నీట్గా అయితే ఉంటుందండి కేకు. ఎక్స్ట్రా క్రీమ్ ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు దీంతో. ఇలా కేక్ని అంతా నీట్గా ఫినిషింగ్ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు ప్యాలెట్ నైఫ్ తోటి ఈ పైన బయట నుంచి లోపలికి అనుకున్నారంటే మీకు కరెక్ట్ షేప్ అయితే వస్తుందండి. పైన నేనైతే ఎక్స్ట్రా క్రీమ్ ఏం వేయలేదు, మీరు చూసారంటే నేను ముందు వేసిందే. ఎందుకంటే దీనిపైన మనం డిజైన్ వేసుకుంటాం కాబట్టి క్రీమ్ వేసి డిజైన్ వేస్తే ఎక్కువ క్రీమ్ అయిపోయి కేక్ అంతా క్రీమ్ లానే ఉంటుంది. ఇప్పుడు ఈ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం మెల్ట్ అవుతుందండి క్రీము. కొంచెం సేపటి తర్వాత క్రీమ్ అయితే మళ్ళీ తీసుకుని ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ని కొంచెం పక్కన పెట్టుకున్నాను. మిగిలిన క్రీమ్లో కలర్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా మనం ఇంట్లో వాడే ఫుడ్ కలర్స్ అయితే వాడకూడదండి. కేక్స్కి జెల్ కలర్స్ అని వేరే ఉంటాయి, వాటిని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను పింక్ కలర్ అయితే చేసుకుంటున్నానండి. అందుకని ఈ కలర్ అయితే 2 drops అయితే వేసుకున్నాను. మనకి కలర్ షేడ్ అయితే ఇలానే వస్తుందండి. తక్కువ వేసుకుంటే లైట్ కలర్ వస్తుంది, ఎక్కువ వేసుకుంటే డార్క్ కలర్ వస్తుంది. అలా మనకు నచ్చిన కలర్ వచ్చేంత వరకు డ్రాప్స్ వేసుకోవాలి. 5-6 drops వేస్తే కానీ నాకు కావాలి అనుకున్న కలర్ అయితే రాలేదు. 6 drops వేసిన తర్వాత ఈ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు నాజిల్ టిప్ అయితే తీసుకుంటున్నాను. నా దగ్గర బేసిక్గా చిన్నవి అయితే ఉన్నాయండి, సిలికాన్ అయితే, దాంతోనే చేసుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ అయితే వేసేసుకోవాలి. మనకి ఏమాత్రం విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అవుతుందన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కొంచెంసేపు ఉంచితే సెట్ అయిపోతుందండి. ఇలా దీంట్లోకి వేసుకున్న తర్వాత జాగ్రత్తగా మనకు నచ్చిన డిజైన్ అయితే కేక్ పైన వేసుకోవాలి. అయితే చిన్న చిన్న రోజిట్స్ ఇవ్వాలనుకుంటున్నాను, అందుకని చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. అయితే స్టార్టింగ్లోనే నేను కొంచెం పెద్దగా అయితే వేసేసానండి. స్టార్టింగ్లోనే ఎక్కువ వచ్చేసింది ఒకసారి, అందుకని నేను 2 తీసేసాను. ఒకవేళ తీసేసినా బాగోలేకుండా ఉంది అనుకోవద్దు, ఎందుకంటే మనం ఫుల్గా దీని డిజైన్ వేసుకుంటాం కాబట్టి అవేం కనిపించవు. ఇలాగా తీసేసి మళ్ళీ అదే ప్లేస్లో చిన్నవి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ రోజిట్స్ని అక్కడక్కడ వేసుకోండి. ఎందుకంటే 2 కలర్స్ అయితే మనం వాడుతున్నాము. ఒకటేమో లైట్ కలర్, ఒకటేమో డార్క్ కలర్ అయితే యూజ్ చేయాలి. ఇదైతే మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇదంతా చిన్న చిన్న స్టార్స్ వేసుకోవచ్చు, లేదంటే రోజిట్స్లా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇలా అంతా అక్కడక్కడ నేను చిన్న చిన్నగా రోజిట్స్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు అదే ఆ క్రీమ్ని అయితే మళ్ళీ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా వైట్ విప్పింగ్ క్రీము, దాన్ని కూడా వేసుకుని
మళ్ళీ ఒకసారి కలుపుకుంటే లైట్ కలర్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు నాకైతే సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం వేసుకుని మళ్ళీ ఇంకొంచెం కలుపుకుంటే లైట్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన విప్పింగ్ క్రీమ్ని సేమ్ మనం ఇందాక ఎలా అయితే వేసుకున్నామో అలానే మళ్ళీ రోజిట్స్ అయితే వేసుకుంటున్నాను. మనం ఇందాక వేసుకున్నాం కదా ఆ ప్లేస్లో ఆ పింక్ రోజిట్స్ ఉన్నాయి కదా వాటి పక్క నుంచి ఇలా లైట్ పింక్లో ఉన్న రోజిట్స్ అయితే వేసేసుకోవాలి. మనకి రెండిట్లకి డిఫరెన్స్ అయితే తెలియాలండి, అలా వేసుకోవాలి. ఇలా 2 కలర్స్ యూజ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉండిపోతాయి, అలాంటి ప్లేస్లో మనం రోజిట్స్ కూడా వేసుకోలేము. అలాంటప్పుడు చిన్న చిన్న స్టార్స్లో అయితే వేసేసుకోండి అక్కడ అదే విప్పింగ్ క్రీమ్తో. మధ్యలో అయితే వేసుకోవట్లేదు ఎందుకంటే వైట్ కలర్తో దాని ఫేస్ అయితే వేసుకోవడానికి. ఇప్పుడు మధ్యలో వైట్ విప్పింగ్ క్రీమ్ తీసుకుని దాని హెడ్లా అయితే డ్రా చేసుకుంటున్నాను. మనకి మధ్యలో ఉంటుంది కదా దాని బాడీ పార్ట్, రెక్కలు కాకుండా, అదైతే వేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు కింద కూడా ఇలాగా ఒక బార్డర్ని అయితే వేసుకోవాలి. నేను సేమ్ ఒకే నాజిల్తో ఇవి అన్నీ వేసేసుకుంటున్నానండి. కింద మొత్తం వేసేసుకున్న తర్వాత బార్డర్, పైన బార్డర్ కూడా వేసుకుంటున్నాను. అంటే ఇలా పక్కన కొంచెం కొంచెంగా ఉండిపోయింది కదా ఆ ప్లేస్లో మనం బార్డర్ వేసుకుంటే కొంచెం నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. ఇలా పక్కన కూడా వేసేసుకుంటున్నాను. మనం ఇది ఎంత కేక్ ఎంత బాగా చేసినా కింద మనకి ప్లేట్ ఎంత క్లీన్గా ఉంటే అంత బాగుంటుంది. నేను ఇంట్లోనే కాబట్టి ప్లేట్తో చేసేసుకుంటున్నాను, లేదంటే బోర్డు పెట్టుకోండి. లాస్ట్ ఐస్కి అలానే దానికి చిన్న చిన్న కొమ్ముల్లా ఉంటాయి కదా వాటికి చాకో చిప్స్తో అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇలా అయితే రెడీ అయిపోయిందండి కేకు. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదైతే నా బర్త్డే కోసం చేసుకున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.